1983వ సంవత్సరంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు పి. శివదేవర్ తండ్రి విపి దేవర్ తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులై పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ కొరకు క్రియాశీలకంగా పనిచేశారు. తర్వాత పి. శివదేవర్ నారా చంద్రబాబు నాయుడు పట్ల ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ముగ్ధుడై తెలుగుదేశం పార్టీ నందు చేరి మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ నందు బూత్ ఇన్ఛార్జ్ గా కుప్పం పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, కుప్పం పట్టణ ఉపాధ్యక్షులుగా 2 పర్యాయాలు, కుప్పం పట్టణ అధ్యక్షులుగా, కుప్పం పట్టణ బీసీసీల అధ్యక్షులుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శిగా సేవలు అందించారు. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నందుకు తెలుగుదేశం పార్టీ గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ రెస్కో డైరెక్టర్ గా అవకాశం ఇచ్చినందుకు పి. శివదేవర్ కృతజ్ఞతలు తెలిపారు. రెస్కో డైరెక్టర్ గా అవకాశం రావడానికి కృషి చేస్తున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కి, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం కి, ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబుకి, కుప్పం మున్సిపాలిటీ అధ్యక్షులు ఎస్ రాజ్ కుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కుప్పం నియోజకవర్గాన్ని ప్రపంచ స్థాయి ఖ్యాతి గడింపజేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడికి మాత్రమే దక్కుతుందని తెలిపారు. కుప్పం నియోజకవర్గం రెస్కో డైరెక్టర్ గా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు తనకు ఇచ్చిన బాధ్యతను క్రమశిక్షణతో రెస్కో సంస్థ అభివృద్ధి కొరకు కృషి చేస్తానని తెలియజేశారు. కుప్పం రెస్కో డైరెక్టర్ పి. శివదేవర్ రెస్కో డైరెక్టర్ గా అవకాశం రావడానికి సహకరించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రతాప్ త్వరగా వచ్చేయాల.